మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు 22 మంది మావోయిస్టులు. వీరిలో 3 డిప్యూటీ దళ కమాండర్లు ఉన్నారు. వీరిపై 4 లక్షల రివార్డు ఉంది. డిప్యూటీ దళ కమాండర్లతో పాటు ఒక దళ సభ్యుడు 18 మంది మావోయిస్టు అనుబంధ సంఘాల సభ్యులు లొంగిపోయారు. పోరు కన్నా ఊరు మిన్నా, ఊరికి తిరిగి రండి అన్న పిలుపుకు స్పందించి మావోయిస్టులు లొంగిపోయారన్నారు ఎస్పీ శబరీష్. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా సరెండర్ కావాలని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాయం చేస్తామని తెలిపారు. అహింస మార్గాన్ని చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీవనం సాగించాలని ఈరోజు 22 మంది మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు వేరియస్ క్యాడర్ ఏసీఎం కానీ పార్టీ మెంబర్ కానీ తర్వాత సర్కార్ కమిటీలో పనిచేస్తున్న పర్సన్స్ లొంగిపోవడం జరిగింది. వాళ్ళ వివరాలకి వెళ్తే టోటల్ 22 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 3 ఏసీఎం క్యాడర్, 1 పార్టీ మెంబర్, ఇంకా 18 మంది ఆర్పీసీ సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి, ఆర్పీసీలో పనిచేస్తున్న మిలిషియా అండ్ ఏసీఎంస్, డీవీసీఎంస్, స్టేట్ కమిటీ మెంబర్స్, సీసీఎంస్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. మావోయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం కింద పార్టీ సభ్యుల్ని మీరు వాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక 2 days బ్యాక్ కూడా ములుగు జిల్లా బార్డర్లో ఉన్న కరేగుట్ట హిలాక్స్ పైన కూడా ఎవరు రావద్దు, మేము అక్కడంతా బాంబులు పెట్టాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీ పర్పస్. ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్. మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో కలిసి జీవితం చేయాలని నేను కోరుతున్నాను. సరెండర్ అవుతే డెఫినెట్లీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్, రీహాబిలిటేషన్ స్కీమ్లో ఉన్న అన్ని ఇనిషియేటివ్స్ త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తాను. అలాగే ఈ సందర్భంలో ఆదివాసీలందరికీ నేను తెలియజేస్తున్నాను, మీ రక్షణ కోసం, మీ లైవ్లీహుడ్ కోసం డెఫినెట్లీ వీ విల్ వర్క్.